డీటెయిల్స్ చూస్తే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరో హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకుంది. తాము అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా నవదంపతులకు ప్రభుత్వం ఇస్తున్న 1 లక్ష రూపాయల నగదు తులం బంగారం జోడించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయలుగా ఉన్న పరిమితిని 10 లక్షలకు పెంచిన ప్రభుత్వం తాజాగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. 2024 నుంచి 25 బడ్జెట్లో ఇందుకోసం కేటాయించిన 725 కోట్ల రూపాయలు నిధుల విడుదలకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధ వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వివాహ బంధంతో ఒక్కటయ్యే ఆలోచనలో ఉన్న పేద జంటలు ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మరో హామీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకుంది. తాము అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా నవదంపతులకు ప్రభుత్వం ఇస్తున్న 1 లక్ష రూపాయల నగదు తులం బంగారం జోడించి ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పథకంలో 5 లక్షల రూపాయలుగా ఉన్న పరిమితిని 10 లక్షలకు పెంచిన ప్రభుత్వం తాజాగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. 2024 నుంచి 25 బడ్జెట్లో ఇందుకోసం కేటాయించిన 725 కోట్ల రూపాయలు నిధుల విడుదలకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుద్ధ వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వివాహ బంధంతో ఒక్కటయ్యే ఆలోచనలో ఉన్న పేద జంటలు ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.